శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం నమ శివాయ. ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, ఒక నిజం వీరి రూపంలో మిమ్మల్ని వెంటాడబోతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలను అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు. ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంటే చాలా కాలం క్రితం మీకు క్లోజ్గా ఉండి విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తురాలుగా ఉండవచ్చు. ఒక పని నిమిత్తం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది జీవితంలో విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితురాలు కానీ, లేదా మీ యొక్క ప్రేమ భాగస్వామి కానీ కూడా అయి ఉండవచ్చు. కానీ ఎట్టకేలకు ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. లేకపోతే వెతుక్కుంటూ కాల్ చేయడం కూడా జరుగుతుంది. ఆ అమ్మాయి తన వెంట ఒక నిజాన్ని తీసుకురాబోతుంది. ఆ యొక్క నిజం గతంలో మీ మీద మోపబడిన నింద కావచ్చు, మీరు తెలియక చేసిన ఒక తప్పిదం గురించి కావచ్చు, ఒక శుభవార్త లేదా అశుభవార్త అయినా కావచ్చు. ఆ వార్తని వినడానికి మీరు సిద్ధం కండి. ఆ యొక్క నిజం మీకు ఆకస్మిక ధనలబ్ధిని కూడా చేకూర్చవచ్చు. కానీ నిజం వినే క్షణాలు ఈ రోజునే రాబోతున్నాయి, వీరి రూపంలోనే రాబోతున్నాయి. ఇక మిగిలిన అంశాలను చూస్తే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం సజావుగా సాగిపోతూ ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు. అలాగే వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో మీకు ఇదివరకు ఏమైనా సమస్యలు ఉండి ఉన్నట్లయితే వాటిని మీరు ఖచ్చితంగా ఈ రోజు క్లియర్ చేసుకుంటారు. పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా పొందబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలను చూస్తారు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఉద్యోగార్థులే ఉండి ఉద్యోగాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగ అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా మీ యొక్క స్నేహితులను కలవాలని మీరు గనక ఎదురు చూస్తున్నట్లయితే వారితో కలిసే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు. అలాగే మీరు ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులను కలుసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని గవర్నమెంట్ ఫండ్ గురించి మీ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక నిరుత్సాహపరిచేటటువంటి వార్తను కూడా మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం వినబోతున్నారు. అలాగే మీ యొక్క సంతాన అభివృద్ధి కోసం మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల మీకు ఈరోజు రిజల్ట్ మంచిగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వ్యక్తులు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ ఆరాధన కూడా చేసుకోండి.